నేను వాళ్ళ గురించి చెప్తానని చెప్పాను, ప్రత్యేకంగా చెప్తానని చెప్పాను. హెచ్ఎం సార్తో నాకున్న, నాగేశ్వర సార్తో నాకున్న అనుబంధాన్ని నేను ఆల్రెడీ ఒకసారి పంచుకున్నాను సార్కు ఉత్తమ ఉపాధ్యాయుడు వచ్చినప్పుడు. సో నేను మరలా దాన్ని ప్రొలాంగ్ చేసి చెప్పడం అవసరం లేదు. సతీష్ సార్ కూడా చాలా చక్కటి డిసిప్లైన్ని ఇక్కడ మెయింటైన్ చేశాడు. ఒక సోదరుడుగా, ఒక బ్రదర్గా ఉన్నారు. హెచ్ఎం సార్ కూడా నన్ను ఒక తమ్ముడుగానే చూసుకున్నాడు. ఎందుకంటే నేను 2005లో అడవి పుదుకూరు ప్రైమరీ స్కూల్లో చేరినప్పుడు రమేష్ సారు, వెంకట నాగేశ్వరరావు సార్ ఇక్కడ అసోసియేట్ సారుగా ఉన్నారు, బయాలజీ సార్గా మన రమేష్ సార్ ఉన్నారు, సారు ఎఫ్ఎస్ హెచ్ఎం కూడా ఉన్నారు. సో అప్పటి నుంచి వాళ్ళ అనుబంధం నాకు ఉంది. ఇంకా అడ్మినిస్ట్రేషన్ గురించి అన్నిటి గురించి మేడం చెప్పారు, నేను ఆల్రెడీ మళ్ళా చెప్పాను కాబట్టి మళ్ళా చెప్పను. కాబట్టి వాళ్ళకి కూడా ఈ సమయంలో వాళ్ళు చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ వాళ్ళకందరికీ, వాళ్ళు అక్కడ ఉన్నప్పటికీ కూడా మనమందరం వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వెంకట నాగేశ్వర సార్ గారికి, సతీష్ సార్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సమయంలో పిల్లలు ఎవరన్నా మాట్లాడినైతే ఒక ఇద్దరికి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మీరు మాట్లాడిన తర్వాత మన ముఖ్యమైన ఘట్టానికి వెళ్తాం. మన యొక్క ఆత్మీయులు మాట్లాడతారు. ఎవరన్నా మాట్లాడతారమ్మా? లేదంటే నేను సార్ వాళ్ళు పిలుస్తాను. ఓకే, మాట్లాడరా? సప్త స్వరాల్లో మొదటి స్వరమైనటువంటి సుబ్బు సార్ని తన స్వరాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాను.